హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మహీకేఎం వ్లాగ్స్. కార్తీక మాసం కదా, సో 4వ సోమవారం సందర్భంగా మేము మైపాడ్ బీచ్కి అయితే వెళ్ళాము. సో మనకు మైపాడ్ బీచ్ ఆనుకొని ఒక పెద్ద శివాలయం అయితే ఉంటుందన్నమాట. సో అందుకని సముద్ర స్నానం చేసి చాలామంది భక్తులు అక్కడ దీపం పెట్టుకొని వస్తూ ఉంటారు. సో కార్తీక మాసంలో శివయ్యకి ఎంతో ముఖ్యం కాబట్టి, సో కార్తీక మాసంలో ఈ విధంగా బీచ్ సైడ్ కనుక కూడా ఈ విధంగా శివయ్యని చేసుకొని దీపాలు అయితే పెడుతుంటారు. సో ఇక్కడ ఎవరో భక్తులు చందనం అదే కుంకుమతో చాలా బాగా చేశారు కదా శివయ్యని, అదేవిధంగా దీపాలు కూడా పెట్టారు. సో గాలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా గుంటలాగా చేసి గుంటలో అయితే దీపం పెడతారు. ఎందుకంటే గాలి కొట్టి కొండెక్కకుండా ఉంటుందని. సో అదే కాకుండా సైడ్స్ కూడా చేస్తూ ఉంటారనమాట. బీచ్ దగ్గర కూడా వాటర్ వచ్చే దగ్గర చాలామంది భక్తులు కొందరైతే లోపల దీపం పెడతారు, ముగ్గు వేసి పెడతారు కదా, సో ఆ విధంగా పెడతారు. కొంతమంది ఏంటంటే శివయ్యని ప్రతిమని ఆ ఇసుకతో చేసి సముద్రము దగ్గర అక్కడ దీపాలు కొందరైతే పెడుతుంటారనమాట. అందరూ సముద్ర స్నానం చేసి దీపాలు పెడుతూ ఉంటారు. సో ఈ విధంగా సముద్ర స్నానానికి వచ్చి స్నానం చేస్తున్నారనమాట. సో చాలామంది ఇలాగే చేస్తుంటారు. ఇక్కడ నెల్లూరులో ఉన్న ఫేమస్ బీచ్ల్లో మైపాడు బీచ్ ఒకటి అనమాట. సో ఇప్పుడు మనకు కోడూరు బీచ్, మైపాడు బీచ్, కృష్ణపట్నం బీచ్ ఇలా ఉంటాయి కదా. సో మైపాడు బీచ్ కూడా ఒక ఫేమస్. మైపాడు, కాటేపల్లి, అదేవిధంగా కోడూరు ఇవన్నీ కార్తీక మాసంలో శివాలయాలు అనమాట. కాటేపల్లిలో కూడా మల్లికార్జున స్వామి సమేత కామాక్షి అమ్మవారు, ఇక్కడ భ్రమరాంబిక అమ్మవారు అనమాట. సో ఇక్కడైతే మేము దీపం పెడదామని వచ్చాము. చూడండి ఈ విధంగా ఉంటుంది. సో మేమైతే గుళ్ళోకి ఎంటర్ అయ్యామన్నమాట. గుళ్ళో నందీశ్వరుడి దగ్గర ఉన్నాము. సో ఈ విధంగా అన్నీ చిన్న చిన్న గుడులు శివలింగాలు కట్టుంటారనమాట. అంటే ఏ ప్లేసెస్ నుంచి ఏ శివలింగం అని చెప్పి అక్కడ రాసి పెట్టి ఈ విధంగా చిన్న గుళ్ళు ఉంటాయి. మెయిన్ గుడి పక్కన ఉంటుందన్నమాట. సో ఇది మనం ఎంట్రన్స్, ఇది బీచ్లో నుంచి వచ్చే ఎంట్రన్స్ అనమాట. ఇటు సైడ్ ఒక ఎంట్రన్స్ ఉంటుంది, ఇటు సైడ్ 2 ఉంటాయి. సో ఇవన్నీ ఇక్కడ దీపాలు పెడతారు. అదేవిధంగా గుడి ముందర కూడా దీపాలు పెడతారనమాట. మేమైతే అక్కడికి వెళ్తున్నాము. ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజు అయితే ఇదంతా దీపాలు పెట్టేసి ఉంటారండి. ఎక్కడ ప్లేస్ ఉండదు. సోమవారం కాబట్టి కొంచెం రష్ తక్కువే ఉన్నారు పౌర్ణానికి పోల్చుకుంటే. పౌర్ణమి రోజైతే మొత్తం ఈ ప్లేస్ అంతా ఖాళీ ఉండదు, అస్సలు పెట్టేస్తారు. సో మేమైతే గుడి ముందు స్టార్ట్ అయితే చేసాము దీపం పెడుతున్నామని. సో దీపం పెట్టేసుకొని ఇక్కడ పక్కన ఒక పెద్ద శివలింగం అయితే ఉంటుంది. సో మన చేతులతో మనమే స్వయంగా అభిషేకం అయితే చేయొచ్చు అనమాట. సో అందుకని పాలు అవి మనం తీసుకెళ్ళామంటే మనమే అభిషేకం చేసుకోవచ్చు. స్టెప్స్ ఉంటాయి, ఇటు ఎక్కేవి ఇటు దిగేవన్నమాట. సో అటు నుంచి మనం ఎక్కి అభిషేకం అయితే చేసుకోవచ్చు శివయ్యకి. సో ఇది గజస్తంభం అనమాట. ఇక్కడ నుంచి మనకు గుడి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ గజస్తంభము. సో ఈ విధంగా ఒక్కొక్కది, ఇది ఔరంగాబాద్ నుంచి మహారాష్ట్ర, అక్కడ శివయ్య అనమాట. అదేవిధంగా ఇక్కడ చూసారంటే రామేశ్వరం తమిళనాడు రాష్ట్రం అనమాట. అక్కడ శివలింగము. ఈ విధంగా ఎక్కడెక్కడ ఎలా ఉంటారు అన్నది ఈ విధంగా చిన్న చిన్న గుడులు పక్క పక్కనే పెట్టి ఈ విధంగా ఎక్కడ ఏ స్వామి అనేసి రాసి ఇలా అయితే ఉంటారనమాట. అందరూ ఒక దగ్గరే. నెల్లూరులో ఇలా అయితే ఎక్కడ లేదు నాకు తెలిసి. నెల్లూరులో ఈ మైపాడు బీచ్ దగ్గర ఉన్న ఈ టెంపుల్లో మాత్రమే ఈ విధంగా అన్ని నాసిక్లోని, మహారాష్ట్ర నాసిక్లోని శివయ్య రూపం అనమాట. అదేవిధంగా త్రయంబకేశ్వరంలో కానీ, అదేవిధంగా వారణాసిలో కానీ అన్నీ ఎక్కడెక్కడ అన్నీ రాసేసి మన కాళహస్తి కానీ భీమశంకరం అనమాట. ఈ విధంగా అన్నీ రాసి అయితే ఉంటారు. సో మనం ఒక్కొక్కటి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ పూజారులు అట్లా ఏమి ఉండరనమాట. స్టార్టింగ్ వినాయక స్వామి ఉంటారు కదా, సో వినాయక స్వామి దగ్గర ఒక్కొక్కసారి పూజారు ఉంటాడు. ఇవన్నీ మామూలుగా పొద్దున్నే పూజ చేసేసి డోర్లు అయితే క్లోజ్ చేసి ఉంటారు. మనం ఊరికే దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని వస్తూ ఉంటారు భక్తులందరూ. సో మెయిన్ అక్కడైతే పూజారులు ఉంటారు. గుళ్ళో స్వామికి అమ్మవారి దగ్గర పూజారులు పూజ చేస్తుంటారు. అక్కడ టెంకాయ కానీ మనకు 12 దాకా అభిషేకం అయితే చేస్తున్నారు. సో మనం పాలు అయితే తీసుకెళ్ళినా కానీ మన పాలతో స్వామికి వారికి అభిషేకం అయితే చేస్తారు. సో 12 తర్వాత అలంకరణ చేసేసి ఆ తర్వాత హారతి ఇవ్వటం అయితే జరిగింది. సో ఇదనమాట. ఇది గుడికి ప్రాంగణము ముందంతా ఉంటుంది. సో ఆ ముందు కనిపించేది బీచ్. సో ఈ విధంగా టెంపుల్ అనమాట. ఇక్కడ అమ్మవారు విగ్రహం అనేది ఒకటి ఉందన్నమాట ఈ సైడ్లో. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ వినాయక స్వామి టెంపుల్, అక్కడి నుంచి కొరవ అన్నీ వరుసగా ఉంటాయి అన్నమాట. ఈ సైడ్ అయితే కాళహస్తి స్వామి, అదేవిధంగా ఇంకొక జమ్మూ కాశ్మీర్లోని అమర్నాథ్ హిమాలింగ మందిరం అని అదొకటి అనమాట. ఈ విధంగా ఎక్కడ ఉన్నారో
అందరి పేర్లు రాసి ఈ విధంగా ఒక్కొక్క లింగాహారం అనేది లోపలైతే ఉంటుంది. సో ఈ విధంగా భక్తులందరూ పూజ చేసుకొని దీపాలు పెట్టేసుకొని దర్శనం చేసుకొని అయితే వెళ్తున్నారు. సో ఈ విధంగా లోపలికి వెళ్తే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ అనమాట దీపాలు అన్నీ పెట్టుకుంటున్నారు. సో ఈ ప్రాంగణంలో ఎక్కడ పెట్టినా శివయ్యకే చెందుతుంది కదా. సో మేమైతే పైకి ఎక్కామన్నమాట. పెద్ద శివలింగం చూపించాను కదా, అక్కడి నుంచి ఈ వీడియో తీస్తున్నాను. సో అక్కడైతే మేము పాలైతే వేసేసాము. పాలు వేసేసి తర్వాత వీడియో అనేది షూట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి మొత్తం మనకు గుడి అనేది కనిపిస్తుంది. ఇదేను అవే గర్భగుడులు అమ్మవారివి. ఇట్లా ఈ విధంగా భక్తులందరూ పాలు అనేటివి తీసుకొని వచ్చి ఇలా పోస్తూ ఉంటారు. చాలా అంటే చాలా పెద్ద శివలింగం అనమాట. ఆ బీచ్ చూసారా. సో ఈ విధంగా అదే విధంగా మేము అక్కడ వనభోజనం చేద్దామని అందరం ఒక్కొక్క ఐటెం తీసుకెళ్ళాము. ఈ విధంగా తీసుకెళ్ళిన ఐటెంలన్నీ పెట్టుకొని తినేసి సముద్ర స్నానం చేసి దీపం పెట్టుకొని ఈ వనభోజనం చేసేసి అయితే వస్తున్నాం అనమాట. సో ఏదో అందరికైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో అప్పుడప్పుడు ఇయర్లీ వన్స్ లాస్ట్ ఇయర్ అయితే పౌర్ణమికి వెళ్ళాము, కార్తీక పౌర్ణమి రోజు వెళ్ళాము. సో ఈసారి అయితే సైక్లోన్ ఎక్కువ ఉండటం వల్ల కొన్ని కారణాల వల్ల కుదరలేదన్నమాట. సో ఇలాగ వెళ్తున్నాం కదా, ఇయర్ అయినా కొంచెం మండే అయినా వెళ్దాము బాగుంటుంది కదా, ఇంకా కార్తీక మాసం అయిపోతుంది అనేసి లాస్ట్ మండే 4th మండే కదా. సో ఆ 4th మండే రోజు మేమైతే మైపాడు వెళ్ళాము. సో అప్పుడప్పుడు ఇలా వెళ్తే చాలా బాగుంటుంది కదా, అందరు కలిసి. మనం ఒక్కరే వెళ్ళినప్పుడు అంత ఆనందం ఉండదు. సో అందరితో కలిసిమెలిసి వెళ్ళినప్పుడే బాగుంటుంది అనమాట, జాలీగా. సో ఈ విధంగా వెళ్ళి వనభోజనాలన్నీ చేసుకొని రిటర్న్ అయితే అయిపోతున్నాం అనమాట. సో ఈ విధంగా ఎవ్రీవన్ ఒక్కొక్క ఐటెం తెచ్చుకొని హ్యాపీగా అలా జరిగిపోయింది. ఐటమ్స్ అయితే ఉన్నాయి, ఇంకా స్టార్ట్ చేస్తున్నాం అనమాట. బీచ్ అయితే చాలా ముందుకు వచ్చేసింది అనమాట. సో సైక్లోన్ అన్నారు కదా, కొంచెం వర్షాలు స్టార్ట్ అయ్యాయి. క్లైమేట్ కూడా అస్సలు ఎండలేదు, చల్లగా ఉంది. సో అందుకని కొంచెం మేమైతే ఎక్కువసేపు ఏం ఉండలేదన్నమాట సముద్రం దగ్గర. సో ముందుకు వచ్చేసి బాగా అలలు అయితే అటు ఇటు ఫుల్గా వస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇవి మీకైతే ఎలా అనిపించింది? సో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మహీ కేఎం వ్లాగ్స్.